జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, సార్ కొంచెం రెస్పాండ్ అవ్వండి సార్ ప్లీజ్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరాతిఘోరంగా ఉంది సార్, కొంచెం స్పందించండి సార్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జరిగిన లాకప్ డెత్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు స్పందించట్లేదు? ప్లీజ్ స్పందించండి అని చెప్పి జన సైనికులు చాలా ఆవేదన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మీరు అనేకమైనటువంటి విషయాలు స్పందిస్తారు. కానీ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడిని అతి దారుణంగా చంపిస్తే మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఎందుకు మాట్లాడట్లేదో జన సైనికులందరూ కూడా అయోమయం గందరగోళంలో ఉన్నారు. ఒకసారి మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం చేయండి. ఇక్కడ కుల మతాలు కాదు, ఒక మనిషి అన్యాయం అయిపోయాడు. ఈ మధ్యకాలంలో పోలీసులు పెట్టేటటువంటి కేసులు కూడా నేరాలు చేసిన వాళ్ళ మీదే పోలీసులు కేసులు పెడుతున్నారు అనుకుంటున్నారా? నేర ప్రవృత్తి లేనటువంటి వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెడుతున్నారు. నేర ప్రవృత్తి అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళని కూడా రౌడీ షీటర్లుగా పోలీసులు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు అంత దారుణంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నేనున్నాను, నేర ప్రవృత్తి అంటే ఏంటో నాకు తెలియదు. సమాజంలో మంచి జరగాలి, ప్రజలందరినీ సమానమైనటువంటి దృష్టితో చూడాలి, ప్రజలకు సమన్యాయం చేయాలి, రాజకీయ నాయకులు మతం చూడకూడదు, కులం చూడకూడదు, రాజ్యాంగబద్ధంగా ప్రజలను పరిపాలించాలి అని చెప్పి వీ వాంట్ జస్టిస్ అని చెప్పి అడిగినందుకు మమ్మల్ని నేరస్తులను చేశారు, మమ్మల్ని రౌడీ షీటర్లను చేశారు. కాబట్టి పోలీసులు పెట్టే కేసులన్నీ కూడా న్యాయమైనటువంటి కేసులు కావండి. సాయికృష్ణ ఒకవేళ అతని జీవితంలో నేర ప్రవృత్తి ఉంటే ఉండొచ్చు, కానీ మనుషుల్ని చంపేటటువంటి అధికారం రాజ్యాంగం ఇచ్చిందా పోలీసు వారికి? పోలీసు వారు వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు లేవా? అంటే యూనిఫామ్ అనేటటువంటిది ఒంటి మీదకి వస్తే ఎంతటి అహంకారాన్నైనా చూపిస్తారా? మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వారికి ఖచ్చితంగా హార్ట్ఫుల్గా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు మిమ్మల్ని నమ్ముకుని చేగువీరా నాకు ఆదర్శం అంటే జన సైనికులు చేదవుతారని అనుకోలేదు. దళిత వర్గాల దగ్గరికి వచ్చి జ్యోతిరావు పూలే నాకు ఆదర్శం అంటే దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరూ ఫూల్స్ అయిపోతారని వాళ్ళు అనుకోలేదు. ఏంటి సార్ ఇది? స్పందించాల్సినటువంటి సమయంలో కూడా ఒక ప్రజా ప్రతినిధి స్పందించకపోతే ఎట్లా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. అంటే ప్రతిపక్షాలదే బాధ్యత, ప్రతిపక్ష నాయకులే మాట్లాడతారా? మీరు మాట్లాడకూడదా? మీరు ఆ తల్లికి న్యాయం చేయకూడదా? వెళ్ళి ఆ తల్లిని ఓదార్చకూడదా? మీరు అధికారంలో ఉంటే బాధితుల దగ్గరికి వెళ్ళరా? అధికారంలో లేనప్పుడే బాధితులు మీకు గుర్తొస్తారా? అధికారంలో లేనప్పుడే బాధితుల దగ్గరికి ఆగమేఘాల మీద వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతారు. ఇప్పుడు ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఎందుకు ఆ తల్లికి ధైర్యాన్ని పంచరు? ముఖ్యమంత్రి గారు వెళ్ళకూడదా? వెళ్ళకూడదని ఏమన్నా నియమం ఉందా? డిప్యూటీ సీఎంగా మీరు వెళ్ళకూడదా? మిమ్మల్ని గెలిపించారు కదా, మీ పార్టీ కోసం పనిచేశారు కదా, మీరు వెళ్ళకూడదా? 4 మాటలు ధైర్యపరిచి రాకూడదా? ఇవేమి రాజకీయాలండి? ప్రజలు మిమ్మల్ని నమ్ముకుంటే ప్రజల్ని మీరు ఫూల్స్ని చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా సాయికృష్ణకి న్యాయం జరగాలి. ప్రతి పౌరుడు స్పందించండి.